హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో అరాచకంగా ఉండబోతుంది. ఇప్పుడే కరెక్ట్గా 5 నిమిషాలు 10 నిమిషాల క్రితం సినిమా చూసి వచ్చాను. ఒక నాటి సినిమా కాదు స్వామి, సుకుమార్ గారికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ రుణపడిపోతారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక్కొక్క సీను ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి ఎలివేషన్ ఉంటుంది. ఆ ఎలివేషన్ ప్రతి ఎలివేషన్ సింపుల్గా ఉంది ఏంద్రా అన్న ఎలివేషన్ ఒక్కటి కూడా ఉండదు. ప్రతి ఎలివేషన్లో కూడా ప్రీవియస్ సినిమాకి ప్రీవియస్ పార్ట్కి సంబంధించినట్టుగా ఆ ఫీలే రాదు. దాంట్లో ఉన్నది వేరే, దీంట్లో ఉన్నది వేరే అన్న ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్గా. ప్రతి ఎలివేషను ఎలా సీన్ కన్స్ట్రక్ట్ చేశారంటే, ఫస్ట్ సీన్లో వచ్చిన ఎలివేషన్కి సెకండ్ సీన్ ఎలివేషన్కి కొంచెం ఊపు ఉంటుంది, మళ్ళీ సీన్లో వచ్చే ఎలివేషన్ ఇంకొంచెం ఊపు ఉంటుంది. అలా 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 పెంచుకుంటా పోయి వదిలాడు స్వామి. ప్రీ క్లైమాక్స్ ఫైట్ చూస్తే చచ్చిపోతారు నిజంగా. ఆ హైప్తో చచ్చిపోతారు. ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఒక్కొక్క సీన్లో ఒక్కసారి మ్యూజిక్ వచ్చి ఒక్క ఫైటు అది ఎలా కొడతాడు అనేది చూస్తే గూస్ బంప్స్ అనేవి చాలా చిన్న మాట. ఊహించలేరు మీరు. ఆ రకంగా కొడతాడా, ఎలా రా ఇంక కొట్టలేడు కదలలేడు అల్లు అర్జున్ అనుకున్న సిచ్యువేషన్లో వెళ్ళి కొడతాడు స్వామి. ఆ కొట్టిన తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది. పూనకాలు అంతే అంతే. నేను చెప్పలేను, నా వల్ల కావట్లేదు. అంటే నాకు లీక్ చేసేద్దాం అన్న సిచ్యువేషన్ వచ్చేస్తున్నాను. అంత హైలైట్ కూడా ప్రీ క్లైమాక్స్. దాంతోపాటుగా పార్ట్ 3కి ప్లాన్ చేసి పెట్టాడు స్వామి సుకుమార్ గారు. ఏమన్నా రైటింగ్ స్వామి. పార్ట్ 1లో ఎలాగైతే నీట్గా తనకి ఎలివేషన్ ఇచ్చి పుష్పని క్యారెక్టర్ని తన బలాన్ని పెంచుకుంటూ వెళ్ళి లాస్ట్లో ఆపేస్తాడు చూసారా, సేమ్ పార్ట్ 2లో కూడా తన బలం ఇంకొంచెం పెరుగుద్ది, ఇంకా కొంచెం పెరుగుద్ది. లాస్ట్లో తన శత్రువుల్ని ఇంకొంచెం పెంచుకుంటాడు. పుష్ప 1లో తన శత్రువులను ఇంకొంచెం పెంచుకొని ఎండ్ అయిపోద్ది. పుష్ప 2లో ఇంకా వేరే లెవెల్కి ఎదిగి తను ఎదిగిన లెవెల్కి మించి శత్రువులని పెంచుకొని ఎండ్ అయిపోయి పార్ట్ 3 అని వస్తుంది. అరాచకం. ఒక్కొక్క సీన్ గురించి ఏ సీన్లు బాగున్నాయనేది లీక్ చేయకుండా క్లియర్గా చెప్తాను. మీరు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎంతైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోమండి, దానికి మించే ఉంటుంది. నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ సినిమాకి ఎవరైనా నెగిటివ్ రివ్యూస్ ఇస్తే ఇక నేను వాళ్ళకి దెబ్బలు పడతాయిరో అలా ఉంది స్వామి సీను. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన సీన్స్ కొన్ని చెప్తాను. సీన్స్ అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ బాగా నచ్చాయంటే, ఒక మొగుడు ఒక పెళ్ళం వాళ్ళ రిలేషను. మొగుడు పరమ దుర్మార్గుడు, అంటే దుర్మార్గుడు పరమ మూర్ఖుడు, పరమ అంటే రౌడీ అనుకోండి, ఒక మాస్ పర్సనాలిటీ ఒక పుష్ప. కానీ ఆ మాస్ పర్సనాలిటీ అమ్మాయిలకి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి, అమ్మాయిల ముందు బూతులు కూడా మాట్లాడు. అమ్మాయిలు అనగానే హ్యూజ్ రెస్పెక్ట్ ఇచ్చేస్తాడు. అమ్మకి ఇచ్చే రెస్పెక్టు, తల్లికి ఇచ్చే రెస్పెక్టు, భార్యకి ఇచ్చే రెస్పెక్టు, ఈ రెస్పెక్ట్లన్నీ క్లియర్గా కనపడిపోతాయి. ఆ సిచ్యువేషన్స్ అలా డిజైన్ చేశారు. అంటే ఈ సినిమాలో కన్స్ట్రక్ట్ చేసుకున్న విధానం ఎలా ఉందంటే, పుష్పరాజ్ అనేవాడి క్యారెక్టర్ ఏంటి, తన మెంటాలిటీ ఏంటి అనేది క్లియర్గా 4-5 సిచ్యువేషన్స్లో ఉంటుంది. సూపర్, అంతే, మామూలుగా ఉండదు. దాంతోపాటుగా ఫ్యామిలీ ఎమోషన్స్కి ఒక టైంలో వరుసగా వస్తాం. ఎలాంటి సిచ్యువేషన్స్ బాగున్నాయి, ఎంత హైలైట్ అంటే సాంగ్స్ వచ్చాయి కదా, 3-4 సాంగ్స్ వస్తే నేను ఏ సినిమాలో ఇలా గమనించలేదండి. ఇంత హైలైట్గా సాంగ్స్ అన్ని క్లియర్గా, అన్నెసరీ సాంగ్స్ అన్నెసరీ సిచ్యువేషన్స్లో కాకుండా ప్రాపర్ సిచ్యువేషన్, మీనింగ్ వస్తుంది, మీనింగ్ఫుల్గా సాంగ్ వస్తుంది. అరే షాక్. ప్రతి సాంగ్కి ఈ సాంగు ఏరే సీన్లో వస్తుంది ఏమోలే అనుకుంటే కరెక్ట్గా సిచ్యువేషన్ సాంగ్స్, ప్రతి సాంగ్ సిచ్యువేషన్ సాంగే. మీరు చూడంగానే ఆశ్చర్యపోతారు. నేను గుర్తొస్తాను మీకు. ఫస్ట్ పార్ట్ 3 కోసం ఆపెట్టాడు కొన్ని సీన్స్. ఇంట్రడక్షన్ సీన్స్ ఉన్నాయి. ఇంట్రడక్షన్ సీన్స్ ఇంట్రో లాగానే, అది మళ్ళీ మనకు కనిపించదు, అది పార్ట్ 3లో కనపడద్ది. దాని తర్వాత అంటే మనోడి అంటే అల్లు అర్జున్ గారికి పుష్పరాజ్ క్యారెక్టర్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఇప్పుడు ఏదైతే పార్ట్ 2లో వచ్చిందో పార్ట్ 3లో రాబోయే సీన్ ఉంది, అది మనకు క్లియర్గా అర్థమైపోద్ది. ఇంతకు మించి బలవంతుడు, ఇంతకు మించి మూర్ఖుడు అనమాట పార్ట్ 3లో. అది మనకు క్లియర్గా కనపడద్ది సినిమాలో. మీరు చూస్తారు నేను దేని గురించి చెప్తున్నాను అనేది. తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఉంటుంది స్వామి స్టార్టింగ్లో. అంటే ఏమవుతుందంటే, పోలీస్ స్టేషన్ సీన్ చూసి ఇంతకు మించి సీన్ రాదురా, సూపర్ రా అనుకుంటా. దానికి మించి దాని అమ్మ మొగుడు సీన్ వస్తుంది. మళ్ళీ పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి వస్తుంది, పోలీసుని ఓపించే సీన్ ఒకటి వస్తుంది, గూస్ బంప్స్ అంతే. దాని తర్వాత ఇంట్రో సీన్ కూడా బాగుంది. ఇంట్రో సీను తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ బాగుంది. నెక్స్ట్ పుష్ప ఎంట్రీ సాంగ్ సూపర్, అరాచకమైన స్టెప్స్ ఉంటాయి, నీట్గా ఉంటాయి. ప్రతి సాంగ్లో కూడా మనకి ప్రోమోలో టీజర్లో వచ్చిన సాంగ్స్ ఆ స్టెప్స్ కంటే కూడా కొన్ని ఇంకా మంచి స్టెప్స్ ఉంటాయి. ఒక 2-3 ఉంటాయి. అన్ని ఓవర్గా అత్యంత అంటే టీజర్లో వచ్చిన దానికంటే హెవీ స్టెప్స్లు ఒక 5-6 కనపడతాయి అనేసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. టీజర్స్లో ఏదైతే రిలీజ్ అయిందో దానికి మించి ఒక 2-3 స్టెప్స్ మాత్రం యాడ్ అవుతాయి ప్రతి సాంగ్స్లో. అంటే కొంచెం మంచి స్టెప్స్, మిగతావన్నీ నార్మల్గానే ఉంటాయి. తర్వాత చీఫ్ మినిస్టర్తో మీటింగ్ ఒకటి ఉంటుంది. ఇందాక చెప్పిన పోలీస్ స్టేషన్ సీన్ చూసారా, అది గాల్లో కొట్టుకుపోద్ది.
అంత గూస్ బంప్స్ వస్తుంది. అంటే పుష్పగాడి పవర్ ఎలాంటిది అనేది, పుష్పగాడు అనుకుంటే ఏం చేస్తాడనేది, పుష్పగాడు సిల్లిగా నాటిగా ఏదో చెప్తాడు అనుకునేటట్టుగా ఉంటుంది ఆ సీను. కానీ చెప్పింది చెప్పినట్టుగా డేట్తో సహా చేసి చూపించేంత పవర్ఫుల్ పర్సనాలిటీ అనేది క్లియర్గా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. దాంతోపాటుగా మనిషి చాలా సిల్లీగా ఉంటాడు, కానీ పెళ్ళాం మాటకి ఎంత విలువిస్తాడు, పెళ్ళాం చెప్పింది అంటే అది ఎంతలా పనిని చేసేస్తాడు అన్నట్టుగా ఉంటుంది ఆ ఎలివేషన్ సీను. సీఎం మీటింగ్ సీను, ఇంకా ఊహలకు అంద ఆ సీను మీరు చూసుకోండి. ఆ తర్వాత అదే ఆ సీన్లో ఎస్టాబ్లిష్ అయ్యేది ఏంటంటే పెళ్ళానికి పుష్పరాజ్ ఎమోషన్స్కి ఫ్యామిలీ ఫీలింగ్స్కి అంత కఠోరమైన మనిషి ఆడదానికి ఎంత విలువిస్తాడనే సీన్లు ఉంటుంది. చాలా నేర్చుకోవచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది కొన్ని సీన్స్ అయితే. ఆ తర్వాత వచ్చేసరికి ఇది ఒక డైలాగ్ చెప్తామా ప్లీజ్ ఏమనుకోవద్దు, ఇది ఒక్క డైలాగ్ చెప్పాలనిపించింది రాసుకున్నాను, ఇది ఒక్కటే లీక్ అనుకోవద్దు. ఈ 15 సెకండ్లు స్కిప్ చేసుకోండి లీక్ అనుకుంటే మాత్రం దయచేసి. ఒక డైలాగ్ ఉంది, పుష్పగాడి నిర్ణయం తిరుపతి లడ్డు మాదిరి, కాదనడానికే లేదు, కళ్ళకు అద్దుకొని తీసుకోవాల్సిందే. అంటే పుష్పగాడు డిసైడ్ చేస్తే జరగాల్సిందని. ఆ తర్వాత ఫీలింగ్స్ సాంగ్ వస్తుంది. ఇది కూడా వెరీ సిచ్యువేషనల్ సాంగ్, మామూలు సిచ్యువేషనల్ సాంగ్, పర్ఫెక్ట్ సిచ్యువేషనల్ సాంగ్ వస్తుంది. అరాచకమైన డ్యాన్స్ స్టెప్పులు మనకు చూపించినవే కాకుండా ఒక 2-3 ఉంటాయి. సూపర్. భుజాల మీదకి ఎక్కి ఒక స్టెప్ ఉంటుంది, అల్లు అర్జున్ గారు ఉంటారు, అల్లు అర్జున్ గారి భుజాల మీదకి ఎక్కి ఆవిడ స్టెప్ వేస్తుంది ఇట్ట సూపర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వెల్లో స్టార్ట్ అవుతాయా ఈగో క్లాషెస్. బన్వర్ సింగ్ షెకావత్ ఈ దీంట్లో కూడా బన్వర్ సింగ్ షెకావత్ ఇంకొంచెం పవర్ఫుల్ అయ్యి పార్ట్ 3 కోసం రెడీ అవుతాడు. ఇంకొంచెం పవర్ఫుల్ అయ్యి వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ ఉంటాయి, ఒక 2-3 సిచ్యువేషన్స్ ఉంటాయి. ప్రతి క్లాష్ అరాచకం. దాంట్లో ఒక్కొక్క సిచ్యువేషన్లో అయితే కామెడీ ఏంటిది, ఒక్కొక్క సిచ్యువేషన్లో ఫైర్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అంతే. వీళ్ళిద్దరు ఈగో క్లాషెస్ మామూలుగా ఉండవు. ఇతను వైపు నుంచి అల్లు అర్జున్, పుష్పరాజ్ వైపు నుంచి తను ఈగోకి వెళ్తుంటాడు, ఆ పక్క బన్వర్ సింగ్ షెకావత్ కూడా ఈగోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు నాశనం చేయడం సెకండ్స్ పని, అలా ఉంటాయి సిచ్యువేషన్స్. కానీ ఈగోస్కి వెళ్తుంటారు. ఇలా దాన్ని కంటిన్యూ చేస్తాను ఉండు. పార్ట్ 3లో కూడా బన్వర్ సింగ్ షెకావత్ భయంకరమైన పవర్ఫుల్ అయ్యి రెడీ అవుతున్నాడు అక్కడ. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది. ఇంటర్వెల్ సీను నాకు అనిపించింది స్వామి, మిగతా వాళ్ళని థియేటర్లో వచ్చేటప్పుడు కొంతమందిని అడిగాను, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకు అనిపించింది చెప్తున్నాను. ఇంటర్వెల్ సీను పుష్ప పార్ట్ 1 క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో దాని అమ్మ మొగుల్లాగా ఉంటుంది. అక్కడ ట్రీట్మెంట్ ఎలాగైతే ఉంటుందో బన్వర్ సింగ్ షెకావత్కి, దానికి మించిన ట్రీట్మెంట్ పుష్ప 2 ఇంటర్వెల్ సీన్లో ఉంటుంది. అరాచకమైన సీన్ అంటే మాసు, ఇంక మరీ దారుణంగా సి కేటగిరీ డి కేటగిరీ అని ఉంటుంది చూసిన థియేటర్లో మాస్ పీపుల్, ఆ మాస్ పీపుల్కి నచ్చుద్ది ఆ సీను. నేను చెప్తున్నా కదా, నార్త్లో పిచ్చి పట్టిపోద్ది కొన్ని సీన్స్. ఈ ఇంటర్వెల్ సీన్ ఒకటి నార్త్లో పిచ్చికిపోతారు జనాలు, అంత హైలైట్గా ఉంటుంది. అక్కడ ఇచ్చే వార్నింగ్ కావచ్చు, ఆ సీన్ కావచ్చు, ఆ టైంలో అమ్మాయిలకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, అక్కడ కూడా తన నేచర్ తెలిసిపోద్ది. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత కూడా ఇక్కడ ఒక సీన్ ఉంటుంది, ఇక్కడ కూడా ఒక సీన్ ఉంటుంది. ఇది కూడా డైలాగ్ చెప్పాల్సి వస్తుంది, ఒక 5 సెకండ్స్ స్కిప్ చేసుకోండి, అంత మించి డైలాగ్ ఏం కాలేదు, మరీ డైలాగ్ కాదు. ఇక్కడ కూడా పుష్ప గారి నేచర్ తెలిసిపోద్ది. పుష్ప గారు సరుకు కాదు, మీకు ఇంపార్టెన్స్ ఇస్తా. అతనితో ఉండే మనుషులకి పుష్ప క్యారెక్టర్ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా వస్తాయి, నాకు అలాంటి సీన్స్ ఇష్టం. తన వాళ్ళు అనుకున్న వాడి మీద దెబ్బపడినా, తనవాడు అనుకున్న వాడికి అన్యాయం జరిగినా, ఏ స్టేచర్లో ఉన్నా భూమికి దిగి వచ్చేస్తున్నాడు. అంటే ఏ స్టేచర్లో ఉన్నా తను వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ అనే సిచ్యువేషన్స్ ఉంటాయి, తన కింద బతికే వాళ్ళ కోసం. అలాంటి నేచర్ పుష్ప గారిది. తర్వాత వచ్చేసరికి ఇంటర్వెల్ అయిపోయింది చూసినా. ఇంటర్వెల్ తర్వాత కొన్ని కామెడీగా ఉంటాయి. ఒక సీన్ ఉంటుంది, భయంకరమైన ఎలివేషన్ సీను, అంటే ఊహించలేనంత గిస్ట్లు అన్నీ ఉంటాయి. దాంతోపాటుగా అక్కడ ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది, షెకావత్కి అల్లు అర్జున్ గారికి సూపర్ ఉంటుంది అది. ఆ తర్వాత వచ్చేసరికి వీడు మొరటోడు, ఆ సాంగ్ మీరు ఊహించలేరు ఏ సిచ్యువేషన్లో వచ్చిందనేది. నేను షాక్ లిటరల్గా, అరే ఇంత సిచ్యువేషనల్ సాంగ్ ఇది, ఏదో అల్లాటప్పగా రొమాంటిక్ సాంగ్ అనుకున్నాం కదరని, అది చాలా ఎమోషనల్ సాంగ్. అది మీరు చూసి షాక్ అవుతారు, నేను షాక్ అయ్యా, అరే ఎమోషనల్ సాంగ్ ఇక్కడ ఎలా కనెక్ట్ చేశారా అని. మళ్ళీ టూ గుడ్ అంటే అన్నెసరీ స్పాటే కాదు, సిచ్యువేషనల్ సాంగ్ అది, ఈడు మొరటోడు అనేది. అదే దాని గురించే చూసేకి అగ్రవ మాదిరే ఉంటాడే ఆ పాట, వెరీ సిచ్యువేషనల్ సాంగ్. తర్వాత వచ్చేసరికి జాతర సాంగు. జాతరలో స్టెప్పులు వేస్తాడు అల్లు అర్జున్ గారు. నిజంగా ఆ గంగమ్మ తల్లిని చూసిన ఫీలింగ్ వస్తుంది. యాప్ట్ గంగమ్మ తల్లి పూనకాలు వస్తే ఎలా డ్యాన్స్ వేస్తుందో, ఒంట్లోకి గంగమ్మ తల్లి పూనితే ఎలా డ్యాన్స్ వేస్తుందో అదేవిధంగా యాప్ట్గా ఉంటుంది స్వామి. కళ్ళు ఇలా పెడతా, అబ్బా ఇట్లా ఊపుతా, మొత్తం సిచ్యువేషన్స్ అన్న బాడీ అంతా షివర్ చేస్తా, ఆ బొగ్గులో నడిచేది కానీ, ఆ డ్యాన్సులు కానీ అరాచకం. ఆ తర్వాత జాతర
ఫైట్ ఉంటుంది, చాలా ఎలివేషన్స్ ఇచ్చారు, ఎన్ని కోట్ల 30 కోట్ల 40 కోట్ల ఖర్చు పెట్టామంటారు. నెక్స్ట్ లెవెల్ కాస్ట్లీ సెట్ క్లియర్గా కనపడిపోతుంటాయి. యాజ్ ఇట్ ఈస్గా ఒక పెద్ద జాతర ఎలాగైతే జరుగుద్దో అదే విధమైన సెట్ వేసి ఆ సిచ్యువేషన్లో ఆ గెటప్ గట్టిగా అమ్మాయి గెటప్ వేసుకుని అల్లు అర్జున్ గారు దానికి ఒక ప్రాపర్ మీనింగ్ ఉంటుంది. ఎందుకు వేస్తారు అనేది మీకు సీన్ చూస్తే తెలుస్తుంది. అది వెరీ ఎమోషనల్గా ఉంటుంది. ఎందుకు వేస్తాడు, ఆ సిచ్యువేషన్లో ఎందుకు అమ్మాయి గెటప్ వేయాల్సి వచ్చింది అనేది. ఆ తర్వాత ఫైట్ వచ్చేది కూడా ఎమోషనల్కి సంబంధించిన ఫైట్, అది కూడా టూ గుడ్ ఫైట్ అంతే. అంటే కొన్ని అంటే ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి స్వామి ఈ సినిమాలో. ఒక 3-4 ఫైట్లు ఉన్నాయి. ఆ 3-4 ఫైట్లో కొన్ని షార్ట్స్ కొన్ని సార్లు ఆ విలన్స్ని ఎలా కొడతాడు అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ టేకింగ్ టూ గుడ్ అంతే. ఈ ఫైట్ కూడా, జాతర ఫైట్ కూడా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినా అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్లో అంతకు మించి రియాలిటీలో ఉంటుంది. అక్కడ జాతర ఫైట్ తర్వాత ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగా కనెక్ట్ అవుతారు. చాలా బాగా ఆ జాతర సీన్లో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో ఎమోషనల్ మ్యూజిక్ ఒకటి వస్తుంది సడన్గా. ఈ సినిమాలో స్టార్టింగ్ ఎమోషనల్ సీన్ అక్కడే స్టార్ట్ అవుతుంది, సడన్గా డౌన్ మ్యూజిక్ వస్తుంది, ఎమోషనల్ మ్యూజిక్ సూపర్ అనిపిస్తుంది. నాకు ఈ సినిమాలో ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు నిజంగా. ఇంకొంచెం కొన్ని సిచ్యువేషన్స్లో, ఒక సిచ్యువేషన్లో మాత్రం అరాచకమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మిగతా సిచ్యువేషన్లో కూడా ఇంకొంచెం బాగుంటే బాగుండు అనుకున్నా. అది బాగా లేదని కాదు, సూపర్, ఇంకొంచెం బాగుండొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఈ మూమెంట్లో ఉంటుంది, అదే జాతర మూమెంట్లో మొగుడు పిల్లల రిలేషన్ ఎలా ఉంటుంది, రష్మిక మందన గారి యాక్టింగ్ ఉంటుంది, తన డైలాగ్ డెలివరీ ఉంటుంది, అరాచకం. ఈ మూమెంట్లోనే చాలామంది ఆల్రెడీ నేను ట్విట్టర్లో ట్వీట్స్ మీద ట్వీట్స్ చేస్తూ ఉంటే కాంట్రవర్సీ లేపుతూ ఉన్నారు. ఆ కాంట్రవర్సీ ఏంటంటే మెగా ఫ్యామిలీ మీద భయంకరమైన డైలాగ్స్ ఉన్నాయి, నెగిటివ్గా అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ మీద డైలాగ్స్ ఉన్నాయని కామెంట్లు చేస్తూ ఉంటే నేను షాకు. కానీ అది సంకలు గుద్దుకున్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆ డైలాగ్స్ ఖచ్చితంగా మనం అనుకుంటే మెగా ఫ్యామిలీ గురించి అన్నట్టుగానే ఉంటాయి. కానీ అక్కడ సిచ్యువేషనల్ డైలాగ్స్ అవి. ఆ సిచ్యువేషనల్ డైలాగ్స్కి మెగా ఫ్యామిలీకి అన్వయించుకుంటే మనం ఏమి చేయలేం. కానీ అక్కడ మెగా ఫ్యామిలీకి సంబంధించినవే కాదవి. క్లియర్గా మనం అన్వయించుకుంటే యాజ్ ఇట్ ఈస్గా అదిగో వాళ్ళనే అన్నాడు, క్లియర్గా వాళ్ళనే అన్నాడు అన్నట్టుగా 100% అనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్కి సినిమాకి యాప్ట్ అయ్యే డైలాగ్ అది. దానికి మించి ఏమీ లేదు. ఇంకేం పెడతారు, వేరే రకంగా పెట్టినా కూడా అది వాళ్ళకే యాప్ట్ అవుతుంది అన్న ఫీలింగ్తో నెగిటివిటీ క్రియేట్ చేసే వాళ్ళకి మనం ఏమి చేయలేం. 100% ఆ డైలాగ్స్ వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతాయి, వాళ్ళ కోసమే రాశాడేమో అన్న ఫీలింగ్ వచ్చేటట్టు ఉంటాయి. కానీ సినిమాకి సిచ్యువేషనల్ డైలాగ్స్ అవి. ఆ డైలాగ్స్ నేను మళ్ళీ చెప్పాలి అనుకోవట్లేదు, ఏమీ లేదు. కానీ ఆ సినిమాకి యాప్ట్ అయ్యాయి తప్పించి అనవసరంగా వాళ్ళని ఏదో అనాలని సిచ్యువేషన్లో పెట్టినట్టు నాకు అస్సలు అనిపించలేదు. 0% వాళ్ళని అన్నారు, మెగా ఫ్యామిలీని అన్నారు, మన మెగా ఫ్యామిలీని అన్నారు అన్న ఫీలింగ్ నాకైతే అస్సలు రాలేదు. ఈ నెగిటివిటీ క్రియేట్ చేసే వాళ్ళని మీరే చెప్పు తీసుకుని కొట్టినట్టు సమాధానం ఇవ్వాలి. అల్లు అర్జున్ గారు చిరంజీవి గారికి మెగా ఫ్యామిలీకి బీభత్సంగా ఇది ఇస్తారు. ఆ రెస్పెక్ట్ కానీ చిరంజీవి గారికి అంటే ఎంత అభిమానం అందరికీ తెలుసు. అది మనం అనుకుంటాం, వాళ్ళ ఫ్యామిలీ ఒకటే, అందరూ ఒకటే. అక్కడ ఏంటో దీని సిచ్యువేషన్ని ఆ డైలాగ్ని ఖచ్చితంగా నెగిటివ్ చేస్తారని నేను అనుకుంటున్నా. కానీ అక్కడ ఏమీ లేదు. ఆ డైలాగ్ చెప్పేమంటారా, 1-2 డైలాగ్ చెప్పేస్తా, దాని మీద ఒక వీడియోని చేస్తా. అక్కడ ఏమీ లేదు. మెగా ఫ్యామిలీ గురించి అన్నట్టుగా సోషల్ మీడియాలో ఆల్రెడీ పుకారు లేపుతున్నారు. ఆ డైలాగ్ సినిమా క్యాప్ట్ తప్పించి వాళ్ళని ఏదో అన్నట్టు కాదు, వాళ్ళు అనాల్సిన ఇది అనేటట్టుగా కూడా అది లేదు. మీరు అది వదిలేసేయండి, సింపుల్. ఏమీ లేదు. అక్కడ ఇంటి పేరు మీద ఉంటుంది. ఫస్ట్ పార్ట్ నుంచి పుష్పగాడికి ఇంటి పేరు లేదు అనే దాని మీద రన్ అవుతూ ఉంటుంది. దాని రిలేటెడ్గా వచ్చినప్పుడు అది మెగా ఫ్యామిలీ ఇంటి పేరు అనేటట్టుగా క్రియేషన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అది ఏమీ లేదు, దాన్ని వదిలేయండి ప్లీజ్, నేను చెప్తున్నా కదా. తర్వాత సరికి ఇక్కడ రష్మిక మందన్న గారి డైలాగ్ డెలివరీ, ఆ ఎమోషనల్ మూమెంట్, మొగుడికి ఇచ్చే వాల్యూ మామూలు ఎలివేషన్ ఉండదు. మీకు చెప్తున్నా కదా, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి ప్రతి 5 నిమిషాలకు ఒక ఎలివేషన్ ఉంటుంది. క్లియర్గా నడక ఒక అడుగు ముందుకేస్తే అల్లు అర్జున్ గారి ఎలివేషన్ ఉంటుంది, అంత బాగుంటుంది. ఆ తర్వాత సరికి కిసిక్ సాంగ్ కూడా పర్ఫెక్ట్ ఎమోషనల్, పర్ఫెక్ట్ సిచ్యువేషనల్ సాంగ్. ఎమోషనల్ కాదు, పర్ఫెక్ట్ సిచ్యువేషనల్ సాంగ్. మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు కిసిక్ సాంగ్ని ఎట్రా ఐటమ్ సాంగ్ కూడా సిచ్యువేషన్ సాంగ్ ఎంత బాగా క్రియేట్ చేశారా అన్న ఫీలింగ్ వస్తుంది. అయితే ఆ ఐటమ్ సాంగ్, ఆ సిచ్యువేషనల్ సాంగ్, కిసిక్ సాంగ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే జరుగుద్దో అది ఎందుకు వస్తుంది, దానికి రిలేటెడ్గా పుష్పగాడు ఏం చేస్తారు అనేది టూ గుడ్ అంతే. మామూలు ఎలివేషన్ సీన్ కదా, భయంకరంగా ఉంటుంది. అంటే దానికోసం ఏం చేస్తారు పుష్పగాడు వాళ్ళ భార్య చెప్పిన దానికోసం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. ఒక్క మాటతో, భార్య అడిగిన ఒక్క మాటతో సిల్లీ విషయం, ఆ సిల్లీ విషయాని కోసం స్టేట్ మొత్తం ఊగిపోయేటట్టుగా, స్టేట్ మొత్తం దద్దరిల్లేటట్టుగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి మొత్తం చేంజ్ చేసేస్తాడు. అది సూపర్ అనిపిస్తుంది. ఆ తర్వాత సరికి దీని తర్వాత ఒక సీన్ ఉంటుంది, గన్ను పట్టుకొని అల్లు అర్జున్ గారు ఇంట్లో నుంచి, అంటే ఈ సినిమాలో కొన్ని ఎలివేషన్ సీన్స్ ఎలా ఉంటాయంటే, ఇంకా పుష్పగాడు ఇంకేం చేయడరా, అయిపోయింది, సైలెంట్ అయిపోతారా అనుకున్నప్పుడు ఇంకా అంటే మనల్ని అంట మై మరిపించేటట్టు ఉంటుంది. ఇంక అయిపోయిందిలే, స్లో అయిపోయింది
అనుకున్నప్పుడు ఎలివేషన్ సీన్ స్టార్ట్ అవుద్ది. అంటే ఎక్స్పెక్టేషన్కి మనం వేరే రకంగా ఆలోచిస్తాం. ఈ పుష్పగాడు ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాడు, అప్పుడు అరాచకంగా బయటకు వస్తాడు. గన్ను తీసుకొని వచ్చి ఒక సీన్ ఉంటుంది స్వామి, వార్నింగ్ ఇచ్చే సీను, టీవీలలోకి వెళ్ళి కసా 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 పట్టక్కు పట్టుకు 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 నరికేస్తా అన్నట్టుగా ఏదో ఒక డైలాగ్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇంకా అసలు ఇది ఒక సీనా, హెలికాప్టర్ రిలేటెడ్గా 2 సీన్లు ఉంటాయి. నేను సిచ్యువేషన్ చెప్పను. హెలికాప్టర్ రిలేటెడ్గా ఫస్ట్లో ఒక సీన్ ఉంటుంది, ప్రీ క్లైమాక్స్ ఫైట్లో ఒక సీన్ ఉంటుంది హెలికాప్టర్ రిలేటెడ్గా. ప్యూర్ సినిమా, ప్యూర్ గూస్ బంప్స్ అనేది చిన్న మాట. నేను ఏదైతే వార్నింగ్ సీన్ చెప్పానో ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్లో ఒక సీన్ వస్తుంది, అది కూడా ఫ్యామిలీ రిలేటెడ్గా ఎమోషనల్ బ్యాక్డ్రాప్లో జరుగుతున్న ఒక సీన్ జరుగుద్ది. ఆ సీన్లో అల్లు అర్జున్ గారి యాక్టింగ్కి అందరూ తలకాయలు వంచి దండం పెట్టాల్సిందే, అందరూ ఫిదా అయిపోవాల్సిందే. ఒక నాటి యాక్టింగ్ కాదు. ఆ సీన్ చూసిన తర్వాత నేను ఒక ట్వీట్ చేశాను, రే చచ్చిపోతారా ఆ సీన్ చూసిన తర్వాత, సుకుమారి గారికి మీరు అందరూ రుణపడిపోవాలరా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే ట్వీట్ చేశా. నా వల్ల కాలేదు. ఆ సీను బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న సీన్ అదే. ప్రీ క్లైమాక్స్లో అల్లు అర్జున్ గారికి చెప్పేస్తా, ప్లీజ్ మామ, నా వల్ల కావట్లేదు అంటే జస్ట్ మీకు మొత్తం చెప్పను. అల్లు అర్జున్ గారికి పార్ట్ 1లో కాళ్ళు కట్టేస్తే, అదే చేతులు కట్టేస్తే ఫైట్ చేసిన అల్లు అర్జున్ గారు పార్ట్ 2లో కాళ్ళు చేతులు కట్టేస్తే ఎలా రా కొడతారు అనుకుంటారు. ఒక నాటి ఫైట్ కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఫైట్ రాలేదు. ఒక ప్రపంచం ఒక అరాచకం సృష్టిస్తుంది ఈ ఫైట్. మీకు ఒక్కసారిగా ఇలా ఫైట్ చేస్తాడా, మనం ఊహించలేదు కదరా అన్న ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్గా 2 కాళ్ళు 2 చేతులు కట్టేసిన తర్వాత ఎలా కొట్టాడు అనేది స్టార్ట్ అవగానే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. స్వామి గూస్ బంప్స్ అమ్మ మూగుడు అనిపిస్తుంది నాకు నిజంగా. లిటరల్లీ షాకు. ఎలా రా ఆ ఫైట్లోనే భయంకరమైన ట్విస్టులు, వేరే వాళ్ళు భయంకరంగా తన కోసం వార్నింగ్లు ఇచ్చి, తనకు మించి తన శక్తికి మించి స్థాయికి మించిన వార్నింగ్లు వచ్చినా కూడా అల్లు అర్జున్ అనే పుష్పరాజ్ తగ్గాడు అనుకున్న టైంలో మళ్ళీ ఇది మామూలు అరాచకమైన ఎమోషనల్ సీను, దాంతోపాటుగా మాస్ ఎలివేషన్స్ ఒకదాని మీద ఒకటి వస్తే స్వామి సూపర్. అంతే నెక్స్ట్ లెవెల్ పుష్పగాడిది. ఆ తర్వాత ఆ సీన్లోని హెలికాప్టర్ సీన్ అదిరిపోద్ది. తర్వాత సరికి ఆ సెట్టు బాగుంటుంది, ఆ హెలికాప్టర్ సీను బాగుంటుంది, ఆ ఫైట్ అరాచకం, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అరాచకము. తర్వాత వచ్చేసరికి ఫైట్ సీను అదే అక్కడ రాసుకుని అబ్బా నేను రాసుకున్నది. నా ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి, నా ఫీలింగ్స్ అనేది తెలిసిపోతాయి, ఏరా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసరికి క్లైమాక్స్ ఒక్కటే ఇంకొంచెం బాగుంటే బాగుండు అన్న ఫీలింగ్ నాకు నిజంగా వచ్చింది. ఇంకొంచెం బాగుంటే బాగుండు. మంచి ఎమోషనల్గా లాగారు. గుడ్. ప్రీ క్లైమాక్స్ మాత్రం అరాచకం, ఎమోషనల్గా లాగాడు, అది హ్యాపీ ఎండింగే. దాంతోపాటుగా లాస్ట్లో భయంకరమైన ట్విస్ట్ పెట్టి వదిలేశాడు. షెకావత్ భయంకరం పవర్ఫుల్గా వీళ్ళని ఇబ్బంది పెట్టే ట్విస్ట్ ఒకటి పెట్టి వదిలేశాడు. ఆ తర్వాత అంటే ఏం జరిగింది ఏంటి అనేది పార్ట్ 3లో చూడాలా, అంత అరాచకంగా ఉంది. ఈ సినిమాలో నాకు బాగా అనిపించిన సిచ్యువేషన్స్ ఏంటంటే 3 గంటల 20 నిమిషాల సినిమా అంటే, నాకు సినిమా అయిపోయిన తర్వాత హాల్లో చాలామంది ఫీలింగ్ అయిపోయిందా, షాకింగ్, అంటే అనుకోకుండా ఎండ్ అయిపోద్ది. ఏరా అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. నాకు ఎక్కడా బోర్ అనిపించలేదు, ఒక్క సీన్లో కూడా ల్యాగ్ అనిపించలేదు, ఒక్క సీన్లో కూడా ఏమన్నా అంటే ఒక్క సీన్లో కూడా అన్నెసరీ సీన్ ఒకటి పెట్టారా అన్న ఫీలింగ్ ఒకటే కలగలేదు. ఎక్కడైనా ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి అల్లు అర్జున్ గారికి ఎలివేషన్ రాలేదు అన్న డిసప్పాయింట్మెంట్ లేదు. నేను అల్లు అర్జున్ గారి ఫ్యానే కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను. నాకు అల్లు అర్జున్ గారి అంటే నేనేం పెద్ద ఫస్ట్ షోకి చూడాలి అనేటువంటి ఫీలింగ్ లేదు. నేను నిజంగా న్యూట్రల్ ఆడియనే, నాకే నచ్చింది. మిగతా వాళ్ళకి నచ్చకుండా ఉంటుందా ఏమో నాకు తెలియదు. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. నాకైతే సినిమా సుకుమార్ గారి అంటే కొన్ని డైలాగ్స్ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటాయి, ఎలివేషన్ డైలాగ్స్ భయంకరం స్వామి. అల్లు అర్జున్ గారు నోట్లో నుంచి వచ్చాయి. ఒక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, నోట్లో పెట్టుకొని మాట్లాడుతున్నట్టుంటే ఒక్కోసారి డైలాగులు అర్థం కావు, స్లోగా వినాలి. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మిగతా అదంతా అరాచకం, నెక్స్ట్ లెవెల్ సినిమా, బ్లాక్ బస్టర్. నార్త్ వాళ్ళకి అరాచకంగా నచ్చుద్ది, మార్క్ మై వర్డ్స్. ఈ సినిమాకి ఎవరైనా నెగిటివ్ రివ్యూస్ చేస్తే దెబ్బలు పడతాయి ఖచ్చితంగా. నిజంగా చాలా 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 బాగుంది. నాకు తెలిసి ఈ సినిమాకి కూడా అల్లు అర్జున్ గారి యాక్టింగ్కి నేషనల్ అవార్డు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. హీ డిజర్వ్స్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఏమన్నా యాక్టింగ్ చేస్తాడు స్వామి. ప్రతి సీన్లో ఆ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి వీళ్ళిద్దరి మధ్య, అవి కూడా అరాచకంగా ఉంటాయి. కామెడీ సీన్స్ 2-3 ఉంటాయి, అవి కూడా అరాచకంగా ఉంటాయి. అరాచకం. నెక్స్ట్ లెవెల్ సినిమా స్వామి. పుష్ప 2 ది బ్లాక్ బస్టర్. దట్స్ ఇట్. అంతే, ఇంకా అంతకు మించి నేను చెప్పలేను. దీని తర్వాత ఒక రీల్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆ రీలు మీరు కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది,
క్లిక్ చేసి ఫాలో అయ్యి ఆ రీల్ చెక్ చేయండి. నేను దాని రిలేటెడ్గా డ్యాన్స్ చేశాను, దాని రిలేటెడ్గా అరాచకమైన రీల్ కూడా చేశాను. ఒకసారి చెక్ చేయండి. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మీకు ఒకటనయ్యా, సబ్స్క్రైబ్ కొట్టండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టి తర్వాత చెక్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా బిగ్ బాస్ రివ్యూస్ కూడా ఉంటాయి. సబ్స్క్రైబ్ కొట్టామా లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక 15,000 20,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.